రైతుకు సాగు ఖర్చు తగ్గించి వారి ఆదాయాన్ని పెంచాలంటే చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రయోగశాలలు ఎంతో అవసరమని స్పీకర్ తమ్మినేని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణలో 1,37,00,000తో నిర్మించి జీవ నియంత్రణ ప్రయోగశాలను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్య, వైద్యం ప్రాధాన్యత అంశాలుగా ముఖ్యమంత్రి సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. జిల్లాకు ఒక ల్యాబ్ చొప్పున ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని అన్నారు. తెలిసిందాడే కదా ఈ ల్యాబొరేటరీ ఎందుకు ఇక్కడ కట్టారు అన్నటువంటిది మీకు అర్థమవుతుంది. ఇది రాష్ట్రంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి మనకి ల్యాబొరేటరీ, కంట్రోల్ ల్యాబ్. ఈ ల్యాబ్స్ మనం చాలా వరకు మనం తెచ్చి ప్రోత్సహించి దాన్ని డెవలప్ చేయాల్సి అవసరం. అందుకే ఆ రోజు ఇది సాధించడానికి జిల్లాలో అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే అది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్తే నేను చెప్పాను, అదే మీరు వెళ్ళండి. కాకపోతే విషయం ఏమిటంటే ఇది ఇక్కడ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి రీజన్స్ ఏమిటంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని సపోర్ట్ చేస్తూ దీని కన్స్ట్రక్షన్ కి మీరు అందరూ సహకరించాలన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు తనకి తెలుసు, ఆయన స్పీకర్ గా అందరి దగ్గరికి పోయి నచ్చ చెప్పి చేసుకునే పరిస్థితి లేదు కనుక, కాబట్టి ఆయనకే ఇది ఇద్దామని చెప్పి ఈ ల్యాబొరేటరీని నాకు ఇచ్చినందుకు ఈ సందర్భంగా